తండ్రి అయిన దేవునికి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న సహోదరులందరికీ వందనాలు, శుభములు. ఈరోజు ఒక కొత్త అంశం ఏంటంటే మానవుని స్థిర నివాసం ఇది. ఈ మాట మనకి కొత్తగా అనిపించవచ్చు. మనం ఏదైనా అప్లికేషన్ రాసేటప్పుడు పర్మనెంట్ అడ్రస్ లేకపోతే టెంపరీ అడ్రస్ ఉంటుంది. అంటే తాత్కాలికంగా మన ప్రస్తుతం ఉన్న అడ్రస్ చిరునామా ఉంటుంది, స్థిరమైనది ఎక్కడ ఉంటుంది. అంటే మన పుట్టిన స్థలం ఒక అడ్రస్ ఉంటుంది, మనం ఎక్కడ ఉంటున్నాము, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ ఉంటాము, ఊరు ఉంటే ఊరు అడ్రస్ రాస్తాం. పర్మనెంట్ ఎక్కడ ఉంటాము అన్నది ఆ అడ్రస్ ఉంటుంది. కాబట్టి ఒక స్థిరం, ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఆ స్థిరమైన అడ్రస్ మనం పిన్ చేస్తున్నాం. ఆధార్ కార్డు మీద కూడా మనకి నేటివ్ ప్లేస్ అంటున్నాడు. ఎక్కడ నేటివ్ ప్లేస్ అంటే హైదరాబాద్ లో ఉన్నా లేదా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ గల్ఫ్ దేశంలో ఉన్నా ఆ నేటివ్ ప్లేస్ అడ్రస్ మనం పిన్ చేస్తున్నాం. అయితే ఈ రోజు ఒక ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే మనకి ఒక మనిషి ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరుగుతున్నా, ఒక రోజంతా పనికి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉంటున్నాడో ఆ నివాస స్థానానికి చేరిపోతున్నాడు. 1 గంట అయినా రాత్రి 2 అయినా ఆటో పెట్టుకునైనా అద్దెంట్లో ఉన్నా లేదా సొంత ఇల్లు ఉన్నా ఆ రాత్రికి ఆ ప్లేస్ కి వెళ్ళిపోతున్నాడు. మన నివాస స్థానానికి చేరిపోతున్నాం. ఎగ్జాంపుల్ మనకు ఉదయం పొద్దుడే కాకులు పక్షులు వెళ్ళిపోతూ కామంటూ వెళ్ళిపోతూ మళ్ళీ సాయంత్రానికి గుట్టుకు చేరిపోతున్నాయి. పక్షులు మన కళ్ళ ముందు కనిపించే పక్షులు అవి మీద వెళ్ళిపోతూ తిరుగుతూ మళ్ళీ ఎక్కడ ఉంటున్నాయో, ఏ నివాసంలో ఉంటున్నాయో, ఎక్కడ చెట్ల మీద గుళ్ళు పెట్టుకున్నాయో ఆ గుళ్ళు దగ్గర చేరిపోతున్నాయి. మనిషి కూడా సిటీలో ఉండి ఎక్కడ బోర్డర్కి వెళ్ళి జాబ్ చేసుకుని రాత్రి 12 అయినా వారి నివాస స్థానానికి చేరిపోతున్నాడు. ఇది కళ్ళ ముందు జరుగుతున్నాడు ఆత్మశేషం. అలాగే మనకు కూడా ఒక పర్మనెంట్ అడ్రస్ ఉంది. మనం కూడా ఇంటికి చేస్తున్నాము, అప్లికేషన్ రాస్తున్నాము, ఆధార్ కార్డు మీద రాస్తున్నాము, బ్యాంక్ అకౌంట్ మీద రాస్తున్నాము. నేటివ్ ప్లేస్ అన్నప్పుడు మనం ఎక్కడ పుట్టాము, ఎంత హైదరాబాద్ ఉన్నా, ఎక్కడ గల్ఫ్ దేశంలో ఉన్నా, ఎక్కడ పారంలో ఉన్నా మనం నేటివ్ ప్లేస్ ఏదైనా అంటే ఆ నేటివ్ ప్లేస్ రాస్తున్నాం. అంటే మన స్థిరమైన నివాసం అలా మనకు ప్రతి మనిషికి ఒక నివాసం ఉంది. ఒక 40 సంవత్సరం అయింది అనుకో, మా ఊరు వెళ్ళిపోవాలి ఆరబడి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు. అది ప్లేస్ కాబట్టి, అక్కడ జన్మస్థానం అది కాబట్టి ఎంత హైదరాబాద్ ఉన్నా సొంత ఊరికి వెళ్ళాలని ఆనందపడుతున్నాడు. అలాగే మన స్థిరమైన నివాసం ఇదే నివాసం అనుకుంటున్నామే తప్ప స్థిరమైన నివాసం కూడా ఉంది మనకి. ఇది బైబిల్ చెప్తున్న విషయము. ఈ యొక్క శరీరంలో మనం ఉన్న ఈ నివాసము దాన్ని బైబిల్ అంటున్నాడు అండి. టెంట్ గుడారంతో పోల్చాడు. ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, టెంట్ ఆ సాయంత్రం దానికి పోడు చేసి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. టెంట్ అంటే టెంపరీ. మనం కూడా భూమి మీద ఉన్న మానవులందరూ సెటిలర్సే, టెంట్తో పోలుస్తున్నాడు. అందుకే అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచిస్తే, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద ఉన్న మన నివాసమైన ఈ నివాసము శిథిలమైపోయిన గుడారమైన ఈ నివాసము చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్నది, నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నది అన్నాడు. అది భూమి మీద ఉన్న మన గుడారమైన నివాసము అన్నాడు. అంటే భూమి మీద ఉన్న మానవుడి దేహాన్ని, మన ఈ శరీరాన్ని గుడారం టెంట్తో పోలుస్తున్నాడు. ఈ టెంట్తో టెంట్ ఎలా ఉండదు, ఒక రోజులో దాన్ని లేపేస్తున్నాం మనం, ఒక రోజుతో దాన్ని పోడు చేసి తీసిపోతున్నాం. మానవ శరీరాన్ని ఎలా పోలుస్తున్నాడంటే భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నది. అంటే స్థిరమైన నివాసం మన పరలోకమందు ఉంది. ఈ మాట భూమి మీద ఉన్న మానవుడు మర్చిపోయాడు. ఇక్కడే స్ట్రాంగ్ బిల్డ్ వేసుకున్నామే తప్ప, ఇక్కడే పర్మనెంట్ అడ్రస్ అనుకుంటున్నామే తప్ప, ఆధార్ కార్డు మేము పర్మనెంట్ అడ్రస్ లెక్కేస్తున్నామే తప్ప, పోయిన తర్వాత మన ఊరు మర్చిపోయాం. ఇది వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఇదే మనం సొంత ఇల్లు కోట్ల రూపాయలు కట్టుకున్నా పూసుకుల్లో కూడా తీసుకెళ్ళలే. మన శరీరం కూడా మనకు కూడా రావట్లేదు. ఒక 5 నిమిషాల తర్వాత కంపు కొడుతుంది, తీసేయండి అంటున్నాడు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఈ శరీరం ఉండి మనకు కూడా ఉండి అహర్నిశలు కష్టపడి కోట్లు సంపాదించిన పోయిన తర్వాత అంటాడు, లేవు గంట కూడా లేటు కావాలి, తీసేయండి, కంపు కొట్టేస్తుంది. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ భూమి మీద ఉన్న మన నివాసం ఈ గుడారమైన శిథిలమైపోయింది అంటండి. ఇది ఈ శిథిలమైపోయే నివాసాన్ని స్థిరమైన నివాసం ఎక్కడున్నా అక్కడికి పరిగెట్టుకుపోతున్నాం. మనం ఏ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. కాకపోతే రేపైనా గల్ఫ్ దేశంలో ఉన్నా, లేదా విదేశాల్లో ఉన్నా, లేదా హైదరాబాద్ ఉన్నా మన సొంత ఊరికి వెళ్ళిపోతున్నాం. మా ఊరు పలానా ఊరిని అంటున్నాం. అలాగే భూమి మీద ఉన్న అందరూ కూడా ఇక్కడ కాదండి, భూమి మీద యావత్ భూమి మీద ఉన్న కాపురం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెటిలర్సే. పరలోకం నుండి మనం వచ్చాం భూమి మీదకి. మన ఇండియా వాడు కూడా ఇండియా కాదని మనకి లెక్కేస్తే భూమి మీద మనం ఇండియా లేకుండా మన ఇండియా లెక్కేస్తే మధ్యాహ్నం నుంచి వచ్చేబడుతుంది చరిత్ర.
అంటే అలా లెక్కేసుకుంటూ పోతే భూమి మీద మానవుడు అందరూ ఆదాం ద్వారా వచ్చారు. ఆదాం ఎక్కడి నుండి వచ్చాడంటే దేవుని అర్థం నుండి వచ్చాడు. అంటే మన స్థిరమైన నివాసం ఇక్కడ చెప్తున్నాడు బైబిల్. ఒకసారి మళ్ళీసారి చూస్తే 2 కొరింథీ 5:1 భూమి మీద ఉన్న మనం కూడా ఈ నివాసం శిథిలమైపోయినను దేవుని పని చేతి కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము మనకు పరలోకం ఉన్నది. అంటే స్థిరమైన నివాసం ఏదంటే పరలోకము. అంటే పరలోకం నుండి మనం ఇక్కడికి వచ్చామంటే మన ఈ లోకం మంది కాదు. మన ఊరేదంటే పరలోకం. ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఆ శవం తీసుకెళ్తున్నప్పుడు పాడుతున్నాం, మన పురం ఇది కాదు పరలోకం అంటాడు. పరదేశ ప్రియులార యాత్రికులం అంటున్నాడు. పోయిన తర్వాత గుర్తొస్తున్నాయి ఈ డైలాగులు. పరదేశము ప్రియులార అంటున్నాడు, పరమజీవం అంటున్నాడు, పరమర జగం అన్నాడు, పాట పాడుతున్నాం. పరలోకము మన పురం పరలోకం అంటున్నాడు. ఏది డెడ్ బాడీ వెళ్ళేటప్పుడు ఆ తర్వాత మళ్ళీ నాదే జాడు భూమి కోసం కొట్టుకు చచ్చిపోతున్నాడు. ఆయన అంత పోయినా పర్లేదు, సరిహద్దుల్లో కొట్టుకు చచ్చిపోతుంది. పోయిన తర్వాత అది బాడీ ఇక్కడే ఉంది, ఆ ఇల్లు ఇక్కడే ఉంది, ఆ సరిహద్దు ఇక్కడే ఉంది. పోయింది అక్కడే ఉండిపోయింది నీ భూమి, నీ బాడీ కూడా అక్కడే ఉండిపోయింది. పోయిన తర్వాత పూసుకుల్లో కూడా తీసుకెళ్ళా. అంటే ఇది మనకి స్థిరమైనది కాదు. కోట్లాస్ సంపాదించిన కోట్ల బిల్డింగ్ కట్ల వేరే అనుకోవచ్చు స్థిరమైందని. ఎప్పుడు పోతాడో తెలీదు. ఫ్యాన్ గ్యారెంటీ ఉందేమో, కానీ మన లైఫ్ గ్యారెంటీ లేదు. గ్యారెంటీ ఉన్నాడు, బిల్లా ఎక్కువైంది పరిస్థితి. అందుకే ప్రసంగి ఒక కీర్తన గ్రంథంలో దైవజనుడు మోషే గారు చేసిన ప్రార్థన కీర్తన మన సందర్భంలో ఆలోచిస్తే మరి అన్ని దావీదుగా అనుకుంటున్నాం, కానీ ఒకసారి 90వ కీర్తన మొదటి వచనాన్ని మనం ఆలోచిస్తే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన కీర్తన. అంటే కీర్తన గ్రంథంలో మోషే గారు ప్రార్థన కీర్తన యాడ్ చేశాడు కాబట్టి ఇక్కడ ఆలోచిస్తే చెప్తున్నాడు. ఇక్కడ 90వ కీర్తన మొదటి చరణాన్ని మనం ఆలోచిస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నువ్వే. మనం ఊరు అంటున్నాము, మన ఊరు అంటున్నాము, మా సిటీ అంటున్నాము, కానీ మోషే గారు అంటున్నాడు, ప్రభువా తరతరము నుండి మాకు నివాస స్థలం నీవే. అంటే ఎవరు? దేవుడే అంటున్నాడండి. మనం అంటున్నాం మన ఊరు చూసి, మన బిల్లుకు చూసి, ఇది మాదండి, ఇది మా ఊరు అండి, ఇది నా స్థిర నివాసం అంటే ఎప్పుడు పోతామో తెలియదు. ఇది టెండర్తో పోచాడు. ఇక్కడ అన్నాడు మోషే గారు, ప్రభువా దేవా తరతరము నుండి మాకు నివాస స్థలం నీవే. అంటే ఏది మన స్థిరమైన నివాసం? పరలోకం ఉన్న దేవుడే. అంత అద్భుతం ఉంది జ్ఞానముడు వైపు. ఈ జ్ఞానంలో మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు, ఇందులో సత్యాన్ని మనకు గ్రహిస్తే దేవుడు మనకి ఈ మాటలు దీవించిన గాక.